అంటేనే మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలని, పూజలని, పెళ్లిళ్ళని ఇలా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇంత పవిత్రమైన మాసంలో మనం కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం వల్ల ఈ శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ మాసానికి. అయితే ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు మహాదేవునికి, శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి, మంగళవారం నాడు మంగళ గౌరికి, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇలా రకరకాల వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు. అంతటి విశిష్టత ఉన్న ఈ మాసంలో ఏ వ్రతాలు పూజలు చేసినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. మనం మిగతా మాసాలలో ఎలా ఉన్నా కూడా ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అందులో మొదటిది వచ్చేసి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడము. చాలా మంది మాకు రాత్రి వీలు కాదండి, పడుకోవడానికి లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ ఒక్క మాసమైనా కూడా కొంచెం తొందరగా పడుకొని తొందరగా నిద్ర లేవండి. మీరు ఆఖరణ 5:30, 6 వరకైనా లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని ఉదయమే దీపారాధన చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో కలతలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి. అలాగే అందరింట్లో ముఖ్యంగా ఉండాల్సింది తులసి మొక్క. కొంతమంది ఇళ్లలో మాకు వాడిపోతుందండి, మా ఇంటి దగ్గర ఉండట్లేదండి అనే వాళ్ళు కూడా ఉంటారు. తులసి మొక్క వాడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. లేకుంటే ఎక్కువ గాలి వీచడం వల్లనో, లేకుంటే ఎండ తగలకపోవడం వల్లనో కూడా ఇలా వాతావరణాన్ని బట్టి కూడా తులసి మొక్క వాడిపోతూ ఉంటుంది. మీకు వీలైతే తప్పకుండా ఇంట్లో ఒక తులసి మొక్క ఉండేలానే చూసుకోండి. తులసి మొక్క అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమే. ఈ మాసంలో తులసి కోట దగ్గర శుభ్రంగా ఉంచుకొని రోజు దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై త్వరగా లభిస్తుంది. అలాగే మన ఇంటి ముందు వ్రతాలకు కానీ, పూజలకు కానీ, పండుగలకు కానీ ఇంటి ముందు తోరణాలు కడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ మాసంలో ఎలాగో వ్రతాలు, పూజలు, పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ మాసంలో కొన్ని పండుగలు, వ్రతాలు, అలాగే పండుగలు లేని రోజులు కూడా కొన్ని ఉంటాయి కదా, ఆ రోజులలో కూడా మీరు ఇంటికి తోరణాలు కట్టుకొని ఉంచుకోవడం చాలా మంచిది. మామిడాకులు, తమలపాకులు కట్టుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. తమలపాకుల్లో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇలా ఒక 41 రోజులు పాటించి చూడండి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు బుధవారం నాడు తమలపాకులు కడితే శుక్రవారం నాడు తీసేయండి, శుక్రవారం నాడు కడితే బుధవారం నాడు తీసేయండి. కానీ ఆకులు మాత్రం వాడిపోగానే తీసేయాలి. వాడిపోయినా కూడా అలా ఉంచుకోకూడదు. అలా ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటి లోపలికి వస్తుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండాలి, మనకు సిరి సంపదలు కలగాలి అని అంటే లక్ష్మీదేవికి ఇష్టంగా మహిళలు కూడా లక్ష్మీప్రదంగా ఉండాలి. వాళ్ళకి పసుపు రాసుకొని, నుదుటిన కుంకుమ పెట్టుకొని లక్ష్మీప్రదంగా కనిపిస్తే ఆ అమ్మకు ఎంతో ఇష్టం. ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మకి తెల్లటి, ఎర్రటి పూలతో అర్చించడం చాలా మంచిది. అలాగే వారంలో 2 లేదా 3 సార్లైనా కూడా ఇంట్లో సాంబ్రాణి వేయడం, అలాగే ఇల్లు సువాసన భరితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మన ఇంట్లో వాసన బట్టి కూడా మన ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని మల్లెపూలతో అర్చించడం, పూజించడం అయితే చాలా మంచిది. అలాగే ఓం శ్రీ శ్రీయే నమః అనే ఈ మంత్రాన్ని ఈ మాసం మొత్తం జపించడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజులలో స్త్రీలు ఎలా ఉంటున్నారంటే నైటీలు వేసుకొని ఉండడము, ముఖాన బొట్టు ఉండదు, చేతికి గాజులు ఉండవు, కాళ్ళకు పట్టీలు ఉండవు. ఏదో ఇంట్లో ఉంటున్నాము అంటే ఏమన్నా అంటే ఇంట్లో పనులు ఉన్నాయి కదా అని చెప్పి కూడా అనుకుంటారు. మన పాత రోజులలో మనకంటే ఎక్కువ పని చేసే వాళ్ళు కూడా నిండు ముత్తైదుతనంతో ఉండేవారు. ఖచ్చితంగా మహిళలు కుంకుమ, గాజులు, అలాగే మంగళసూత్రాలు కూడా ఈ రోజుల్లో వేసుకోకుండా ఉండడం ఫ్యాషన్ అయిపోయింది. మంగళసూత్రాలు తప్పకుండా మన ఒంటిపై ఉండాలి. అలాగే మెట్టెలు ఉండడం, పట్టీలు ఉండడం ఇవన్నీ చాలా ముఖ్యం. పూలు మీకు అందుబాటులో ఉంటే పెట్టుకోండి, లేదు మాకు దొరకవు ఇక్కడ చుట్టుపక్కల అంటే కూడా వదిలేసేయండి. ఇలా ఉంటే మన ఇల్లు కూడా లక్ష్మీ కళగా కనిపిస్తుంది. అలాగే మన ఇంట్లోకి లక్ష్మీదేవికి రావడానికి కూడా ఇష్టంగా ఉంటుంది. మీకు మిగతా మాసాలు కుదరకుండా కూడా ఈ శ్రావణ మాసంలో కొంచెం వీలు కుదరచు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. మనం ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగడం అస్సలు మంచిది కాదు. దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జడ వేసుకోవడానికి ప్రయత్నించండి. దానిమ్మ పండులో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతి శుక్రవారం నాడు దానిమ్మ పండుని అమ్మవారికి సమర్పించిన తర్వాత అది నైవేద్యంగా మనం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో సూర్యుడు అస్తమించక ముందే మనం ఇల్లు ఊడ్చుకోవాలి. ఈ మాసం అనే కాదు, ఏ మాసంలోనైనా కూడా సూర్యుడు అస్తమించక ముందే ఇల్లు ఊడ్చిన తర్వాత
లైట్ వేయడం కానీ దీపారాధన చేయడం కానీ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. సంధ్యా సమయంలో తులసి మొక్కను ముట్టుకోవడం, నీళ్లు పోయడం అసలు మంచిది కాదు. సంధ్యా సమయంలో తులసి దగ్గర దీపారాధన చేయాలి, కానీ ముట్టుకోకుండా నీళ్లు పోయకుండా చేయాలి. చాలా మంది ఇళ్లలో రాత్రి తినేసరికి 10-11 అవుతుంది. గిన్నెలు అక్కడ సింకులో అలానే ఉంటాయి. పడుకుందాం, రేపు ఉదయం చూసుకుందాంలే, ఇప్పటికే లేట్ అయిపోయింది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీకు ఎంత లేట్ అయినా కూడా వీలైనంత వరకు త్వరగా తినడానికి ప్రయత్నించండి. దానివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. తిన్న తర్వాతనే వెంటనే సింకులు ఏమైనా గిన్నెలు ఉంటే శుభ్రం చేసుకోండి. అలా శుభ్రం చేసుకోకుండా ఉండడం వల్ల అనేక బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అలా ఉంటే కూడా అసలు ఇంటిలో మొత్తం కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు రాత్రినే శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకి కిచెన్ ఎంత శుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి అంత త్వరగా మనల్ని అనుగ్రహిస్తుంది. శ్రావణ మాసంలో సంధ్యా దీపారాధన తర్వాత పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ ఇలాంటివి ఎవరైనా వచ్చి అడిగినప్పుడు అప్పుగా ఇవ్వకండి. ఇవన్నిట్లోనూ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఈ మాసంలో అన్నదానం చేయడము, గోవులకి గడ్డి తినిపించడం ద్వారా మనం తెలిసి తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలు తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి దగ్గరలో నది ఉంటే ప్రతి సోమవారం నాడు కూడా ఆ మహాదేవుని స్మరిస్తూ ఆ బియ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆ నదిలో మీకు ఏమైనా జాతక దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసము. మన లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకుంటాం? బీరువాలో. బీరువాలో మనకి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, అలాగే మనకి ధనాభివృద్ధి కలగాలి అంటే బీరువాల పైన ఏనుగులు లక్ష్మీదేవికి అభిషేకిస్తూ ఉంటాయి. తొండం ద్వారా నీళ్లు పడుతూ ఉంటాయి లక్ష్మీదేవిపై. అలాంటి చిత్రాలు ఉంటే తీసుకొచ్చి ఆ బీరువా పైన అతికించడం ద్వారా కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఏకాదశి, చతుర్దశి రోజు వంకాయ కూర తినకూడదు. అలాగే ఈ మాసంలో మాంసాహారం అయితే అసలు ముట్టుకోకూడదు. ఇవ్వండి శ్రావణ మాసంలో మనం పాటించవలసిన కొన్ని నియమాలు. అంత కఠినంగా అయితే ఏం లేవు కదా, చాలా సులభంగానే ఉన్నాయి. అలాగే మనం పాటించగలుగుతాం కూడా. ఇవి పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.